నెల్లూరు జిల్లాలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. వ్యాపారులపైకి దూసుకెళ్లింది ఆ లారీ. ఘటనలో 4 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. చింతారెడ్డిపాలెం సర్కిల్ వద్ద ఘటన జరిగింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. చెప్పండి, వ్యాపారులపైకి ఏకంగా కంటైనర్ లారీ దూసుకెళ్లినట్టుగా చెప్తున్నారు. 4 మృతి చెందారని చెప్తున్నారు. పలువురు గాయాలైనట్టు సమాచారం ఉంది. ఎక్కడున్నారు ప్రస్తుతం వీరు? ఏం జరిగింది అక్కడ? సహాయక చర్యలు ఏమైనా సాగుతున్నాయా? నెల్లూరు సంబంధించి నేషనల్ హైవే చింతారెడ్డిపాలెం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కూడా హైవే పైన ఒక కంటైనర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చినటువంటి ఆ కంటైనర్ రోడ్డు పక్కన ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల పైకి దూసుకెళ్లింది. దాదాపు 6 మంది పైకి కూడా ఈ కంటైనర్ దూసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. 4 స్పాట్ లో మృతి చెందినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మనం కూడా స్పాట్ కి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అతి తొందరలోనే కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో స్పాట్ కి చేరుకుంటాం. అయితే మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా స్థానికంగా మనకు సమాచారం అందుతుంది. గాయపడినటువంటి వ్యక్తులందరినీ కూడా అంబులెన్సుల ద్వారా దాదాపు 3 అంబులెన్సుల్ని పక్కనే ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ కూడా ఉండటంతో వాళ్ళ సహాయం తీసుకుని అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. మృతుల సంఖ్య పెరుగుతుందా అంటే కేవలం వ్యాపారస్తులపైకి మాత్రమే కంటైనర్ దూసుకెళ్లిందా లేదా ద్విచక్ర వాహనాలపై కూడా దూసుకెళ్లిందా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి స్పాట్ కి వెళ్తే తప్ప పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం లేదు. ప్రస్తుతం అయితే మాత్రం 4 స్పాట్ లో మృతి చెందినట్లుగా కూడా సమాచారం అయితే పక్కాగా ఉంది. లోకేష్, కారణం ఏంటి? ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఏమైనా ఓవర్ స్పీడా లేకపోతే ఇతరత్ర రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్ జరిగి కూడా కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే కావస్తుంది. సో ఇక కేవలం ఇప్పుడు మాత్రమే ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు, కొంతమంది అధికారులు అక్కడ చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఏదైతే మృతి చెందినటువంటి వ్యక్తులు అదేవిధంగా గాయపడినటువంటి వారిపైన ఫోకస్ పెట్టారు. వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తరలించేటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు అక్కడ ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు అయితే మాత్రం పోలీసులు విచారణ అనంతరమే కూడా బయటకి వెళ్లిచేటువంటి అవకాశం. లోకేష్, చూస్తున్న ఇటీవలి కాలంలో రకరకాల కారణాలతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, పైగా ఈ కంటైనర్ లారీగా దీన్ని చెప్తున్నారు. మీకు ఇంకా పూర్తి అప్డేట్స్ అందాల్సి ఉన్నట్టుంది, రైట్? సహాయక చర్యలు అయితే కంటిన్యూ అవుతున్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా స్పాట్ కు వెళ్తున్నాం మనము. ప్రస్తుతం అయితే గాయపడినటువంటి వారందరూ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. మధ్యలో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. అంబులెన్స్ లో ఉండేటువంటి వ్యక్తులు కూడా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారని కూడా చెప్తున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం స్పాట్ కి వెళ్ళిన తర్వాత పూర్తి వివరాలను అప్డేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. బిల్లు. ఓకే లోకేష్, చింతారెడ్డిపాలెం నెల్లూరు జిల్లాలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక కంటైనర్ లారీ అక్కడున్న వ్యాపారులపైకి దూసుకెళ్లిపోయినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించే ఏర్పాట్లలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 4 మృతి చెందారు ఈ ఘటనలో. చాలా మందికి గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. చింతారెడ్డిపాలెం సర్కిల్ వద్ద ఈ ఘటనకి జరిగింది. అయితే కంటైనర్ లారీ వేగంగా వచ్చిందా లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? బ్రేక్ ఫెయిల్యూర్ లాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడి నుంచి ఈ కంటైనర్ ఎటువైపు వెళ్తోంది? ఇలాంటి వివరాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంది. జాతీయ రహదారి సమీపంలోనే ఘటన జరిగినట్టుగా మా కరెస్పాండెంట్ లోకేష్ వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం అంబులెన్స్లో అక్కడి ప్రమాద బాధితుల్ని తరలిస్తున్న దృశ్యాల వరకు సాక్షి పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.